హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సివిజ పోర్టల్. ఫ్రెండ్స్, మనకి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆఫీస్ ఆఫ్ ది ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ కోర్ట్ 2 జిల్లాల నుండి ఉద్యోగాల భర్తీ కోసం అఫీషియల్ ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగిందండి. ఈ జాబ్స్ కి ఏపీలోని అన్ని జిల్లాల మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి ఎటువంటి ఎక్స్పీరియన్స్ కానీ ఎగ్జామినేషన్ ఫీజు కానీ లేకుండా మెరిట్ బేసిస్ కింద సెలక్షన్ చేసి మీకైతే జాబ్స్ చేస్తారు. ఈ ఒక్క వేకెన్సీకి ఎటువంటి రాత పరీక్ష కూడా ఉండదు. మీ సొంత గ్రామంలో ఈ జాబ్స్ చేసుకోవచ్చు. సో ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అండ్ అప్లికేషన్ ప్రాసెస్ ఈ వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరైతే ఈ వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ ని సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చేటటువంటి చిన్న లైక్ మాకు చాలా ఎంకరేజ్మెంట్ అండ్ మోటివేటివ్ గా ఉంటుంది కాబట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. సో ఎవరైనా మన ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారు అనుకోండి, వాళ్ళు వీడియో కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి దాని ప్రక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ ట్యాప్ చేసినట్లయితే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఈ నోటిఫికేషన్ ద్వారా కాంట్రాక్ట్ వర్కింగ్ అండ్ పర్మనెంట్ బేసిస్ విధానంలో ఈ ఉద్యోగాలు భర్తీ చేసేందుకు ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగిందండి. ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ కోర్ట్ ఈస్ట్ గోదావరి రాజమహేంద్రవరం అండ్ అలాగే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ప్రకాశం డిస్ట్రిక్ట్ అనేటటువంటి 2 జిల్లాల నుండి కోర్ట్ అసిస్టెంట్ అండ్ టైపిస్ట్ కమ్ అసిస్టెంట్ ఉద్యోగాలను అయితే అవుట్ సోర్సింగ్ బేసిస్ పై భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి అప్లై చేసుకునేవారు ఏదైనా విభాగంలో కేవలం డిగ్రీ పాస్ అయితే అప్లై చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలనుకున్నవారు ఆఫ్లైన్ లో మాత్రమే అప్లై చేయాల్సి ఉంటుందండి. నెక్స్ట్ ఈ జాబ్స్ కి జ్యుడిషియల్ రిటైర్డ్ పర్సన్స్ అలాగే నిరుద్యోగులు కూడా అప్లై చేసుకోవచ్చండి. ఫస్ట్ మనం ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ కోర్ట్ ఈస్ట్ గోదావరి రాజమహేంద్రవరంలో వేకెన్సీ గురించి చూద్దాము. ఇక్కడ స్పెషల్ మేజిస్ట్రేట్ ఆఫ్ సెకండ్ క్లాస్ కోర్ట్ అమలాపురం డివిజన్ సంబంధించి కోర్ట్ అసిస్టెంట్ వేకెన్సీకి సంబంధించి క్వాలిఫికేషన్ వైద్గా చూసినట్లయితే ఏదైనా విభాగంలో కేవలం డిగ్రీ పాస్ అయిన వాళ్ళు ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు. శాలరీ అయితే 10,000 రూపీస్ పెర్ మంత్ అయితే పే చేస్తారండి. ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ అయితే ఈ నెల 18th 2024 ఈవినింగ్ 5 o'clock లోపు ఇన్ పర్సన్ రిజిస్టర్ పోస్ట్ ద్వారా మీరు అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటది. అలాగే ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవడానికి సెల్ఫ్ అటెస్ట్ చేసినటువంటి కాపీస్ ఆఫ్ సర్టిఫికేట్స్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ జనరల్ క్వాలిఫికేషన్స్ మరియు ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ అలాగే స్టడీ సర్టిఫికేట్ లోకల్ నాన్ లోకల్ ప్రూవ్ చేయడానికి ఉండాలండి. నెక్స్ట్ సెల్ఫ్ అడ్రస్డ్ కవర్ డ్యూలీ స్టాంప్డ్ విత్ ఎక్నాలజ్మెంట్ డ్యూ కూడా మీరు అప్లికేషన్ తో పాటు యాడ్ చేసి పంపించాల్సి ఉంటది. ఏజ్ లిమిట్ అనేది 31/5/2024 కి 18 to 42 ఇయర్స్ మధ్యలో ఉండాలి. అలాగే ఎస్సీ ఎస్టీ అండ్ బీసీకి అయితే 5 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుందండి. క్యాండిడేట్స్ మీరు అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసిన తర్వాత అప్లికేషన్ తో పాటు సెల్ఫ్ అటెస్ట్ చేసిన మార్క్స్ లిస్ట్, మెమోస్ అండ్ రెస్పెక్టివ్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ అండ్ క్యాస్ట్ కమ్యూనిటీ సర్టిఫికేట్స్ అండ్ ఆల్సో మీకు లోకల్ నాన్ లోకల్ డాక్యుమెంట్స్ యొక్క సర్టిఫికేట్స్ యొక్క జెరాక్స్ కాపీలని అన్ని కూడా గెస్టెడ్ ఆఫీసర్ తో అటెస్టేషన్ చేయించి సొంత చిరునామా గల కవర్లకి సరిపడే స్టాంప్స్ పేస్ట్ చేసి అప్లికేషన్ జడ్జ్ చేసి ది ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జ్ ఈస్ట్ గోదావరి ఎట్ రాజమహేంద్రవరం 533104 అనే అడ్రస్ కి ఈ నెల 18th ఈవినింగ్ 5 o'clock లోపు ఇన్ పర్సన్ ఆ రిజిస్టర్ పోస్ట్ ద్వారా సబ్మిట్ చేయాలండి. అప్పుడు మీ అప్లికేషన్ తీసుకొని మీకు అక్నాలజ్మెంట్ రిసిప్ట్ అనేది మీ అప్లికేషన్ నెంబర్ ఇస్తారు. నోటిఫికేషన్ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ అలాగే నా టెలిగ్రామ్ ఛానల్లో కూడా ఇచ్చాను. నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి పూర్తిగా చదివి అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ మరో నోటిఫికేషన్ చూసినట్లయితే ఆఫీస్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఒంగోలు ప్రకాశం డిస్ట్రిక్ట్ లో అవుట్ సోర్సింగ్ బేసిస్ పై భర్తీ చేస్తున్నటువంటి ఈ టైపిస్ట్ కమ్ అసిస్టెంట్ వేకెన్సీకి సంబంధించి డీటెయిల్స్ మనం చూసుకుంటే క్వాలిఫికేషన్ వైజ్ గా చూసినట్లయితే ఏదైనా విభాగంలో కేవలం డిగ్రీ పాస్ అయిన వారు ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు. అలాగే బేసిక్ వర్డ్ ప్రాసెసింగ్ స్కిల్స్ అండ్ ది ఎబిలిటీ టు ఆపరేట్ కంప్యూటర్ తెలిసి ఉండాలి. నెక్స్ట్ టైప్ రైటింగ్ ఇంగ్లీష్ హయ్యర్ గ్రేడ్ పాస్ ఉండాలి. అలాగే ఫైల్ మెయింటెనెన్స్ అండ్ ప్రాసెసింగ్ నాలెడ్జ్ కూడా ఉండాలండి. ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ అయితే 20/5/2024 సాయంత్రం 5 గంటల లోపు చైర్ పర్సన్ కమ్ ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జ్ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ కోర్ట్ కాంప్లెక్స్ ఒంగోలు అనే అడ్రస్ కి ఇన్ పర్సన్ ఆ రిజిస్టర్ పోస్ట్ ద్వారా సబ్మిట్ చేయాలండి. ఈ పోస్టులకి అయితే శాలరీ 18,500 పెర్ మంత్ అయితే పే చేస్తారు. ఏజ్ లిమిట్ అనేది 34/2024 కి 18 to 42 ఇయర్స్ మధ్యలో అయితే ఉండాలి. అలాగే ఎస్సీ ఎస్టీ అండ్ బీసీకి అయితే 5 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుందండి. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ కి 10 years అండ్ అలాగే ఎక్సైజ్ మ్యాన్ కి అయితే అకార్డింగ్ టు ది గవర్నమెంట్స్ రూల్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ ఏదైతే ఉంటుందో అది కూడా వర్తిస్తుందండి. ఈ జాబ్స్ కి సెలక్షన్ స్కిల్ టెస్ట్, రిటర్న్ ఎగ్జామినేషన్ అండ్ ఇంటర్వ్యూ ద్వారా సెలెక్ట్ చేసి మీకు జాబ్స్ ఇస్తారు. అప్లికేషన్ స్క్రూటినీ చేసిన తర్వాత
రిటర్న్ ఎగ్జామినేషన్ సంబంధించి ఇన్ఫర్మేషన్ తెలియపరుస్తారండి. అలాగే ఈ జాబ్స్‌కి అప్లై చేసుకోవడానికి కావాల్సినటువంటి సర్టిఫికేట్ ఏటేటంటే, సెల్ఫ్ అటెస్ట్ చేసినటువంటి కాపీస్ ఆఫ్ సర్టిఫికేట్స్ ఆఫ్ అకాడమిక్ అండ్ టెక్నికల్ క్వాలిఫికేషన్స్, సర్టిఫికేట్ ఎవిడెన్సింగ్ డేట్ ఆఫ్ బర్త్, అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్స్, అప్లికేషన్‌తో పాటు సెల్ఫ్ అడ్రెస్ చేసినటువంటి రూ. 30 స్టాంప్ అంటించినటువంటి అక్నాలెడ్జ్‌మెంట్ కవర్ ఒకటి, అలాగే ఒక పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫు, గెస్టెడ్ ఆఫీసర్ చేత సైన్ చేయించి అప్లికేషన్ మీద పేస్ట్ చేయాల్సుంటది. మొత్తం 2 పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్‌లు, ఒకటి అప్లికేషన్‌పై పేస్ట్ చేయాలి. మరొకటి అప్లికేషన్‌తో పాటు పిన్ చేయాలండి. ఈ పోస్టులు కాంట్రాక్ట్ లేదా ఔట్‌సోర్సింగ్ పోస్టులు కదా, పర్మనెంట్ కాదు కదా అని భయపడాల్సిన అవసరమే లేదండి. ప్రస్తుతం గవర్నమెంట్ కాంట్రాక్ట్ లేదా ఔట్‌సోర్సింగ్ పోస్టులు ఎక్కువగా తీస్తున్నారు. జనరల్‌గా ఈ పోస్టులు ప్రతి సంవత్సరం రెన్యువల్ అవుతూనే ఉంటాయి. ఎందుకంటే ప్రతిసారి కొత్త వారిని రిక్రూట్ చేసుకుంటే ఎక్స్‌పీరియన్స్‌డ్ క్యాండిడేట్స్ దొరకరు కదా! అలాగే ఈ పోస్టులకి సెలెక్ట్ అయ్యి, ఎక్స్‌పీరియన్స్ సంపాదించి, ఇంకా మంచి మంచి జాబ్స్‌కి సెలెక్ట్ అవ్వాలని ఆశిస్తున్నాను. ఫ్రెండ్స్, మీరు డౌన్‌లోడ్ చేసుకొని అప్లై చేసుకోవడానికి నోటిఫికేషన్ అండ్ అప్లికేషన్ లింక్స్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇచ్చాను. ఫ్రెండ్స్, ఇదే అప్లికేషన్. మీరు ఈ అప్లికేషన్‌ని మనం ఆఫ్‌లైన్‌లోనే అప్లై చేసుకోవాలి. ఈ జాబ్స్‌కి మరి ఎలా అప్లై చేసుకోవాలంటే, డైరెక్ట్‌గా మనకి నోటిఫికేషన్‌లో పీడీఎఫ్ ఫైల్ అనేది ఇస్తారు. దాన్ని మీ ఫోన్‌లోకి డౌన్‌లోడ్ చేసుకొని, నెట్ సెంటర్‌కెళ్ళి ప్రింట్ ఔట్ తీసుకొని, ఇంటికి తెచ్చుకొని, మీరు దాన్ని ఫిల్ చేసి, దానికి కావాల్సినటువంటి జిరాక్స్ కాపీలన్నీ కూడా ఏటేటైతే ఉంటాయో అవన్నీ కూడా, మార్క్ లిస్ట్ కానివ్వండి, టీసీ కానివ్వండి, క్యాస్ట్ సర్టిఫికేట్ కానివ్వండి, ఇటువంటివన్నీ కూడా అటాచ్ చేసి సబ్మిట్ చేయాలి. అయితే ఈ అప్లికేషన్ ఏ విధంగా ఫిల్ చేయాలో ఫస్ట్ చూద్దాం రండి. ఇక్కడ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో ఒకటి పేస్ట్ చేయాలండి. అది కూడా గెస్టెడ్ ఆఫీసర్ చేత అటెస్టేషన్ చేయించాలి. నెక్స్ట్ మీ పేరు రాయాల్సుంటది. అభ్యర్థి పేరున్న చోట మీ పేరు బ్లాక్ లెటర్స్‌లోనే మాత్రం రాయాలి. నెక్స్ట్ మీ పర్మనెంట్ అడ్రెస్ రాయాలి. మీ మొబైల్ నంబర్ రాయాలి. మీ పుట్టిన తేదీ అనేది మీకు డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ రాయాల్సుంటది. ఏజ్ యాస్ ఆన్ 31/5/2024 ఎంతైతే ఉందో ఇక్కడ రాయండి. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ రాయండి. టెక్నికల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ రాయండి. నెక్స్ట్ కులం, క్యాస్ట్ ఏంటి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీనా, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ అనేది ఇక్కడ మీరు రాయాలి. జ్యుడిషియల్ డిపార్ట్‌మెంట్ సంబంధించి ప్రీవియస్ ఎక్స్‌పీరియన్స్ ఏమైనా ఉంటే రాయండి. లేకపోతే లేదు. అలాగే జ్యుడిషియల్ డిపార్ట్‌మెంట్ రిటైర్మెంట్‌కి సంబంధించి డీటెయిల్స్ ఏమైనా ఉంటే రాయండి. లేకపోతే లేదు. ప్రీవియస్‌గా ఏదైనా పనిష్మెంట్‌కి సంబంధించి డీటెయిల్స్ ఏమైనా ఉంటే రాయండి. లేకపోతే లేదు. మీరు ఏ సర్టిఫికేట్స్ అయితే అప్లికేషన్ జతపరిచారో వాటి వివరాలు రాయండి. డిక్లరేషన్ ఫార్మ్ ఫిల్ చేసి సిగ్నేచర్ చేయండి. ఏవైతే మీకు అప్లికబుల్ అవుతాయో, మరి మీకు సంబంధించిన సర్టిఫికేట్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా అటాచ్ చేయాల్సుంటది. ఇక్కడితో మనకి అప్లికేషన్ ఫిలప్ అయిపోయిందండి. ఫైనల్‌గా ఇంటర్వ్యూ వెళ్తే, ఇంటర్వ్యూ అంటే అది డాక్యుమెంట్ వెరిఫికేషన్ మాత్రమేనండి. డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కి వెళ్తే అక్కడ మీకు జాబ్ వచ్చిందా లేదా అనేది వాళ్ళు చెప్పడం జరుగుతుంది. సో, వెరీ లెస్ టైమ్ ఆఫ్ పీరియడ్‌లో ఈ నోటిఫికేషన్ క్లోజ్ అయిపోయి ఇమ్మీడియేట్ జాయినింగ్ కూడా ఉంటది. ఇవన్నీ చూసుకొని తొందరగా అప్లై చేసుకోవాలి. అండ్ ఇంకా మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అలాగే సీవీ జాబ్ పోర్టల్ యూట్యూబ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నేనిచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఒకే ఒక లైక్ ఇవ్వండి. హావ్ ఎ నైస్ డే.